ఇప్పటివరకు దేవుణ్ణి పాటల ద్వారా మనము ఆరాధించుకున్నాము. మనసు తెరిచి హృదయాన్ని తెరిచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పించాం. ప్రభువా, ఈ వారమంతా కూడా మమ్మల్ని సురక్షితంగా కాచి కాపాడి, అంటే నీ కాపుదలు ఇచ్చావు, నీ భద్రతనిచ్చావు, నీ క్షేమాన్ని ఇచ్చావు, మాకు జీవాన్ని ఇచ్చావు, ఊపిరినిచ్చావు, శ్వాసనిచ్చావు, సమయాన్ని ఇచ్చావు. కాబట్టి నిండు హృదయముతో ప్రభా, ఇదిగో నా కృతజ్ఞతాస్తుతులని ప్రభుకి మనము చెప్పవలసినటువంటి వారమై ఉన్నాము. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి మనందరం కూడా ఏ ఒక్కరు కూడా కాముగా ఉండటానికి వీల్లేదు. దేవుని మహింపరిచే బిడ్డలుగా, దేవుని ఘనపరిచే బిడ్డలుగా మన జీవితాలు ఉండాల. సంవత్సరాలు గడిచే కొద్దిగా, లేదంటే దినాలు దొరలే కొద్దిగా దేవునికి మరింత దగ్గరగా రావాలా. దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మన జీవితాలు వాక్యం చేత మనం కట్టుకొని దేవునిలో ఎదగాలని, ఆయన కృపలో వర్ధిల్లాలని, ఎల్లవేళలా ప్రతి దినము ప్రతి క్షణము దేవుని మరిచిపెట్టుకోకుండా ఆయన కీర్తించేవారుగా, ఆయన పూజించేవారుగా, ఆయన స్తుతించేవారుగా, ఆయన నామాన్ని హెచ్చించే బిడ్డలుగా మన జీవితాలు ఉండాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి వాక్యమై ఉన్నటువంటి దేవుడు ప్రతి దినము ప్రతి వారము దేవుని సన్నిధిలోకి వచ్చుతున్నటువంటి మనందరితో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయో సరి చేసుకోవాలా. అది ప్రాముఖ్యం. కాబట్టి సరి చేసుకుందాం, ప్రభుకి దగ్గరగా వద్దాం. వాక్యంలోకి వెళ్దాము. ఈ ఆదివారం ఉదయకాలపు ఆరాధన నిమిత్తమై ప్రభు మనతో ఏం మాట్లాడదలుచుకున్నాడో ఆశతో ఆసక్తితో ఆయన వైపు చూద్దాం. దేని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. అక్కడ ఒక మాట ఉంది, ఆ మాటని ధ్యానించుకుందాం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచెను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మనందరిని కూడా నిర్మించాడు. అవునా? నిర్మించాడు. మనం ఆదికాండము 1వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ప్రారంభ అధ్యాయంలో సృష్టి క్రమం ఉంటుంది. అందులో దేవుడు ఈ సృష్టిని యావత్తును కూడా ఏ విధంగా కలుగు చేశాడో సమస్తంను కూడా అక్కడ చక్కగా ఒక సమ్మరీలాగా మొత్తం కూడా ఆయన చెప్పి 2వ అధ్యాయంలోకి వచ్చేపటికే, ఆదికాండం 2వ అధ్యాయంలోకి వచ్చేపటికి ఇంకా కొంత దాని గురించి విశ్లేషించటం ప్రారంభించారు. ఏ విధంగా కలగజేశాడు, ఆ విషయాలన్నీ కూడా ఏం చెప్పాడు, ఏం ఆజ్ఞలు ఇచ్చాడు, అవన్నీ కూడా దేవుడు 2వ అధ్యాయంలో ఇంకా కొంత లోతుగా ఆయన అక్కడ రాయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుడు మనందరిని కూడా నిర్మించాడు, మానవులని నిర్మించాడు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి అంటే లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్, అంటే జీవం కలిగినవి, జీవం లేనటువంటివి ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో, పక్షులు కానివ్వండి, లేదంటే చేపలు కానివ్వండి, సముద్రంలో ఉన్నటువంటి వాటి కానీ, ఆకాశంలో ఉన్న వాటిని కానీ, భూమి మీద ఉండే ప్రతిది కూడా, ఈ వృక్షాలని ప్రతిది కూడా ఆయన కలుగునుగా కంటే కలిగాయి. ఆయన మాట ద్వారా కలిగజేశాడు. కానీ మనిషిని దేవుడు ఎలాగా చేశాడో తెలుసా? ఆయన చేతితో ఒక మట్టి ముద్దని తీసుకొని, అంటే దీన్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఒక కుమ్మరివాడిని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఎవరైనా కుమ్మరి దగ్గరికి ఎవరైనా వెళ్ళారా? కుమ్మరంటే ఈ కుండలు తయారు చేసేటువంటి వాళ్ళు. ఎవరైనా వెళ్ళారా? నేను చాలాసార్లు వెళ్ళాను, చూశాను అవన్నీ కూడా. ఒక కుమ్మరివాడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పక్కన ఒక మట్టి ఉంటుంది. ఆ మట్టి చక్కగా దాన్ని మెత్తగా తయారు చేస్తారు. అందులో ఎలాంటి రాళ్ళు కానీ ఎలాంటి పుల్లలు కానీ ఏమి లేకుండా ఏరేస్తారు. చక్కగా పేస్ట్ లాగా తయారు చేస్తాడు. ఒక చక్రం తిరుగుతూ ఉంటుంది. ఆ చక్రం మీద చక్కగా ఆ మట్టి ముద్దను తన చేతితో తీసుకొని తనకు కావలసినటువంటి ఆకారము, ఈ మట్టి ముద్దను తన ఆలోచన ప్రకారము ఏ పాత్ర అయితే తను చేయాలనుకుంటున్నాడో
ఆ పాత్రగా దాన్ని మలుస్తూ ఉంటాడు. రెండు చేతులు అలా పెట్టి ఆ ముద్దను అలా మలిచినప్పుడు ఒక చక్కటి రూపం ఏర్పడింది. అట్లా రకరకాలైనటువంటి కుండలు, రకరకాల ఆ మట్టితో తయారు చేసినటువంటి వస్తువులు అక్కడ కనపడుతూ ఉంటాయి మనకి. దేవుడు కూడా ఏం చేశాడంటే మనల్ని నోటి మాట ద్వారా కలగజేయాల, అన్నిటినీ నోటి మాట ద్వారా కలగజేసినటువంటి దేవుడు మనల మాత్రము ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఒక మట్టిని తీసుకొని, ఈ కుమ్మరి ఏ విధంగా అయితే చక్కగా ఆ రూపాన్ని తీసుకొచ్చాడో ఇంట్రెస్ట్గా, అదేవిధంగా దేవుడంట తన రూపంలో తన పోలికలో మనలందరిని కూడా నిర్మించాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మనల్ని నిర్మించాడు. ఆయన నిర్మించాడు మనల్ని ఆయనకి నచ్చినట్టుగా. ఆయన ప్రణాళికలో ప్రతి ఒక్కరూ మనం ఉన్నాం కాబట్టి ఆయనకి నచ్చినట్లుగా దేవుడు మనల్ని నిర్మించాడు. తాను నిర్మించిన నరుణ్ణి అని ఉంది అక్కడ. ఆయన నిర్మించాడు, మనందరం కూడా నిర్మించాడు. మట్టితో మనల్ని నిర్మించాడు. ఆ కారణం చేతనే మనందరం కూడా ఒక రోజున చనిపోయినప్పుడు, అది ఏ సంవత్సరమైనా అవనండి, ఎన్ని సంవత్సరాలైనా అయినప్పటికి కూడా ఆ మనిషి చనిపోయినప్పుడు కారణం ఏంటి? ఒక మట్టిని తీశాడు, ఒక రూపాన్ని తీసుకొచ్చాడు, ఒక విగ్రహంలాగా తయారు చేశాడు. విగ్రహం తయారు చేసి నాసికారంధ్రంలో ఆయన జీవవాయువును ఊదినప్పుడు మనిషి ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. అంతే కదా? ఆయన జీవవాయువును ఊదాడంట. ఒక విగ్రహాన్ని లాగా తయారు చేశాడు. అంతేగాని మన విగ్రహంలో ఉండాలని దేవుడు ఇష్టపడలా, విగ్రహాలుగా వదిలేయాలని ఇష్టపడలా. అదేంటో దేవుడు మనకి విగ్రహాల కన్నా నువ్వు గొప్పవాడురా, విగ్రహాలు మించినటువంటి గొప్పదానివి నువ్వు అని చెప్పేసి దేవుడు మనల్ని చెప్తుంటే మనమేమంటే తెలుసా? అబ్బే కాదండి, విగ్రహమే గొప్పది అంటున్నారు ఈ రోజున. ఒక జీవం లేనటువంటి విగ్రహాన్ని చూసి ఇదే గొప్పది అంటున్నారు. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు లేఖనాలు, మీరు వాటికన్నా శ్రేష్ఠులో. కారణం ఏంటంటే నేను నిన్ను నా చేతులతో నిర్మించాను. దావీదు అదే చెప్తాడు 119వ కీర్తనలో ఒక మాట, చక్కటి మాట ఉంటుంది. అయా ప్రభువా, నీ చేతులతో నన్ను నిర్మించావు అన్న మాట 119వ కీర్తనలో మనం చూడొచ్చు. అంటే ఏంటి? దేవుడే తన చేతులతో మనల్ని నిర్మించాడు, తన రూపంలో తన పోలికలో. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే మనము చనిపోయినప్పుడు, లేదంటే మనిషి ఈ లోకాన్ని విడిచి తన ప్రాణాన్ని విడిచిపెట్టినప్పుడు మట్టిలో నుండి తీయబడ్డాం కాబట్టి తిరిగి మనం ఏమైపోతామంట? మట్టిలోనే కలిసిపోతాం. ఎందుకంటే మట్టిలో నుండి వచ్చాం కదా, ఈజీగా మట్టిలో కలిసిపోతూ ఉంటాం. శాస్త్రవేత్తలు ఈ రోజున రుజువు చేసినటువంటి ఒక మాట ఏంటంటే, మానవుడు మట్టిలో నుండే తీయబడ్డాడు అన్న విషయాన్ని జాగ్రత్తగా వాళ్ళు పరిశీలించి తెలుసుకున్నారు. అదేంటో తెలుసా? మట్టిలో ఉన్నటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనిషిలో ఉన్నాయంట. 52 పదార్థాలు, మట్టిలో ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా, ఆ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనిషిలో ఉన్నాయి. మన జుట్టు అంతా కూడా మట్టిలో ఉన్నటువంటి కొన్ని పదార్థాల వల్ల తయారు చేయబడింది. అదేవిధంగా శరీరము, రక్తము, లోపల ఉన్నటువంటి ప్రతీది కూడా కావలసినటువంటి పదార్థాలు ఏమన్నాయో అవి తయారు చేయబడటానికి ఈ మట్టిలో ఉండే 52 పదార్థముల చేత మానవ యొక్క శరీరం, ఈ దేహము నిర్మించబడిందని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. కానీ బైబిలు కొన్ని వేల సంవత్సరాలకు ముందే ఈ మాటను రాయబడి ఉంది. మనందరం కూడా మట్టి చేత, దేవుని చేత నిర్మించబడ్డామని. కొంతమంది అంటారు, కాదండి, మనందరం కూడా కోతి వలన వచ్చాము, జీవ పరిణామ సిద్ధాంతాన్ని నమ్ముతూ ఉంటారు. చార్లెస్ డార్విన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త పొందుపరిచినటువంటి, తెలియజేసినటువంటి ఒక సిద్ధాంతం అది. మనందరం కూడా కోతి ద్వారా వచ్చాము అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దాన్ని పట్టుకొని ప్రపంచం అంతా కూడా ఈరోజు కూడా గొప్ప గొప్ప పండితులు, పిహెచ్డీలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా నమ్ముతున్నటువంటి మాట ఏంటంటే, మనం కోతి ద్వారా వచ్చాం అని చెప్తూ ఉంటారు. దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే, స్కూళ్ళల్లో పిల్లలకు కూడా ఈరోజు కూడా అదే పాఠాలు బోధిస్తూ ఉన్నారు. ఎవల్యూషన్ థియరీ, జీవ పరిమాణ సిద్ధాంతం. అంటే మానవుడు ఎలా వచ్చాడంట? కోతి ద్వారా వచ్చాడని నమ్ముతూ ఉన్నారు. ఒక ప్రాంతంలో 2 భార్యాభర్తలు ఉన్నారు. చిన్న బాబు, చాలా చిన్న బాబు. ముందు
వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళాడు. అడిగాడు, డాడీ మనం ఎలా వచ్చాము అన్నాడు. మనం భూమి మీదకి ఎలా వచ్చాము అని చెప్పేసి అంటే ఆయన అన్నాడు, దేవుడు మనల్ని కలుగజేశాడయ్యా. దేవుడు మట్టి తీసుకొని ఆయన స్వరూపంలోకి, ఆయన పోలిక చొప్పున, ఆయన రూపంలో మనల్ని తయారు చేశాడు బాబు అని చెప్పాడు. అవునా డాడీ అని చెప్పి చక్కగా అక్కడి నుంచి మమ్మీని కూడా అడుగుదాం, మమ్మీ ఏం చెప్పిద్దో అని మమ్మీ దగ్గరికి వెళ్ళాడు. మమ్మీ మనం ఏ విధంగా వచ్చాం ఈ లోకంలోకి, ఏ విధంగా మనము జన్మించాము అన్నట్టుగా ఒక మాట అని చెప్తే ఆవిడందంట, పూర్వదినాల్లో ఒక కోతి ఉంది, ఆ కోతి నుండి వచ్చామయ్యా అని చెప్పేసి అందంట. అదేంటి డాడీ ఎలా చెప్పాడు అని చెప్పేసి మళ్ళా డాడీ దగ్గరికి వెళ్ళాడు. డాడీ నువ్వేం చెప్తున్నావంటే దేవుడు తయారు చేశాడు అని చెప్పేసి నువ్వు అంటున్నావు, మమ్మీ అంటుంది కోతి నుండి వచ్చామంటుంది, ఏది నమ్మాలా నేను, ఏది నిజం అన్నట్టుగా ఆ చిన్న బిడ్డ తండ్రిని అడిగినప్పుడు ఆ తండ్రి చెప్పాడంట, అయ్యా ఇందులో నువ్వు ఎక్కువగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి లేదు, ఆవిడ తరపులో నుంచి చెప్పింది, నేను మా తరపు నుండి వచ్చిన వాళ్ళు చెప్పానని చెప్పేసి అన్నాడంట. దేవుని స్తోత్రం కలుగునుగా. అర్థమైందా? ఆవిడ తరపులో ఉన్నటువంటి వారి గురించి చెప్పింది అంటే ఆవిడ తరపు నుంచి కోతుల నుండి వచ్చేలేమో, నేను నా తరపు నుంచి చెప్పాను, మేము దేవుడి చేత నిర్మించబడ్డాము అనే విషయాన్ని చెప్పి. చాలామంది చదువుకున్నటువంటి బిడ్డలే, గొప్ప చదువుతున్నటువంటి వాళ్ళే నమ్ముతున్నటువంటి సిద్ధాంతం ఏంటి తెలుసా? మేము కోతు నుండే వచ్చాము. కాకరకాయ కేకరకాయ అయినట్టుగా చదువులు ఏమైపోయినాయి అంటే ఈ రోజున జ్ఞానాన్ని పెంచుకున్నప్పుడు కూడా సత్యాన్ని గ్రహించలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. కోతు నుండి వచ్చామని చెప్పుకోవటానికి ఇష్టపడుతున్నారు, కానీ గొప్పగా మేము దేవుడి నుండి వచ్చాము, దేవుడు మమ్మల్ని నిర్మించాడని చెప్పడానికి ఎందుకో సందేహం ఈ రోజున. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, మనము దేవుని చేత నిర్మించబడ్డాము. చార్లెస్ డార్విన్ కూడా కోతి ద్వారా వచ్చామని చెప్పినప్పటికీ కూడా ఒకానొక పరిస్థితికి వచ్చేప్పటికే ఆయన గమనించింది ఏంటి తెలుసా? కోతిలో లేనిది మానవుడిలో ఉన్నది ఒకటి గమనించాడు. అదేంటంటే ఆ సెన్స్. కోతి ఎలా పడితే అలాగా ప్రవర్తించింది. ఆలోచన విధానం ఉంటుందా? మంచి చెడ్డ ఉంటుందా? ఉండదు. అయితే కోతులో లేనినటువంటి ఆ లక్షణాలు మనుషులు ఎలా వచ్చినాయి? ఒకవేళ కోతు ద్వారా మానవుడు నిర్మించబడినట్లయితే, అంటే కోతు ద్వారా గనక మానవుడు వచ్చినట్లయితే, పరిమాణం చెందినట్లయితే, మరి ఈ లక్షణాలు ఎలా వచ్చినాయి మనిషిలో? కోతి ఇప్పుడు కూడా సెన్స్ ఉండదు కదా, ఎట్లా పడితే అట్లా గంతిలే చేస్తుంది, ఎలా ఉండాలంటే అలా ప్రవర్తించేసింది కదా. మరి మనిషిలో సెన్స్ ఎలా వచ్చింది అంటే ఇది కోతు ద్వారా మానవుడు రాలేదని తర్వాత లేటుగా తెలుసుకున్నాడు. కానీ ఈలోపు ఏమైపోయింది తెలుసా? అది గనక ఒక అగ్గిపుల్ల అరణ్యంలో ఒకటి వెలిగిస్తే గనక చిన్న మంట, అది అరణ్యం మొత్తాన్ని ఏ విధంగా అయితే ఆవరించేసి తగలబెట్టిద్దో, ఒక చిన్న స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల ఈ రోజున ప్రపంచం మొత్తం కూడా అదే నిజమని నమ్ముతున్నారు. నేనేం చేయలేకపోతున్నాను అని చనిపోయేటప్పుడు తన మరణ పడక మీద చెప్పినటువంటి వాంగ్మూలం చార్లెస్ డార్విన్. ఆయన బైబిల్ చదివాడు, యేసు ప్రభుని అంగీకరించాడు. నిజమే, మనిషి కోతి నుండి రాలేదు, దేవుని యొక్క చేతుల ద్వారా మట్టి తీసుకొని ఆయన నిర్మించాడు, మనం ఆ విధంగానే వచ్చాము అని ఆ తర్వాత నమ్మాడు. కానీ ఆ సిద్ధాంతాన్ని బయటికి తీసుకెళ్ళేటువంటి వాళ్ళు ఎవరు లేకుండా పోయారు ఆ దినాల్లో. కానీ ఇప్పటికి కూడా అదే నమ్ముతూ ఉన్నారు కోతులుండి. కొంతమంది నమ్ముతారు పూర్వదినాల్లో ఒక కలశంలో అమృతం పుట్టింది. కలశం అంటే ఏంటి? కొండ. ఒక కొండలో అమృతం పుట్టింది. అది కొంచెం అలాగా దొర్లి కొంచెం అలా పొంగి 4 చుక్కలు అక్కడక్కడ భారతదేశంలో పడ్డాయి. ఆ చుక్కలు ఎక్కడైతే పడ్డాయో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నదుల్లో గనక మనం మునిగితే కోటి జన్మల నుంచి ఉన్నటువంటి పాపం ఏదైతే ఉందో అది పోద్ది అని చెప్పేసి చాలామంది ఆ ప్రయత్నాలు కూడా చేస్తాను. తొక్కిసలాట జరిగిన ప్రాణాలు పోయినప్పుడు కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొన్ని తొక్కిసలాట జరుగుతూ ఉంటాయి, చాలామంది చనిపోతూ ఉంటారు, చాలా రద్దీగా ఉంటుంది.
అక్కడికి వెళ్ళిపోయి ఆ విధంగా గడుపుతున్నటువంటి వాళ్ళు, అదొక ఆలోచన కలిగినటువంటి వాళ్ళు కూడా ఈ రోజున ఉన్నారు. సత్యాన్ని గమనించలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నారు. జాగ్రత్త గమనించండి. ఆయన నిర్మించాడు, వాక్యం సెలవిస్తూ ఉంది, తాను నిర్మించినటువంటి నరుణ్ణి దానిలో ఉంచాడు. దేనిలో అంటే ఏదోను తోటలో ఉంచాడు. ఆదామును తయారు చేసినప్పుడు, దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు ఆదాము అడగలా, ప్రభువా మరి నాకు ఈ సీజన్లో ఈ పళ్ళు కావాలి, ఈ సీజన్లో ఎండాకాలంలో పలానా పళ్ళు కావాలి, నాకు ఇలాంటి వాటర్ కావాలి, నాకు కావాల్సినటువంటి వసతులన్నీ పలానా సీజన్లో ఇలాంటివి కావాలని చెప్పేసి దేవుని అడిగాడా? అడగలా. అలా అడిగినట్టుగా ఏమైనా ఉందా? లేదు. ఆదాము అడక్క ముందే మనిషికి కావాల్సినటువంటి సమస్తమును దేవుడు ఏం చేశాడు? సమకూర్చాడు. సాటి అయినటువంటి సహవాసిని కూడా దేవుడు ఏం చేశాడు? కలగజేశాడు. ఆదాము అడగలా, నాకు ఒక సహవాసి కావాలి, నాకు ఒక తోడు కావాలి అని చెప్పేసి ఆదాము అడిగినట్లుగా బైబిల్ గ్రంథంలో లేదు. మనిషికి ఏది మంచిదో, ఏది ప్రయోజనమో, ఏది కావాలో సమస్తమును కూడా దేవుడు చక్కగా తయారు చేసి తాను నిర్మించినటువంటి నరుని తీసుకెళ్ళి ఏం చేశాడు? అందులో పెట్టాడు. ఏదైనా తోటలో సమస్తం ఉన్నాయి. అందులో మనిషికి కావాల్సినవన్నీ కూడా అందులో సమకూర్చాడు. మనిషిని అందులో ఉంచాడు. నిర్మించాడు దేవుడు. తన చేతులతో మనిషిని నిర్మించాడు. ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. అదేంటంటే, దేవుడు తయారు చేసినటువంటి ఆ మనిషిలో, దేవుడు చేసినటువంటి ఈ దేహంలో ఎవరు ఉండాలనుకున్నాడు? ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసం? మీకు అర్థమయ్యేలా చెప్తా. ఒక ఇల్లు కట్టుకున్నారు, చక్కగా మంచిగా ఇల్లు కట్టుకున్నారు. మీరు కావలసిన విధంగా కట్టుకున్నారు, అన్ని వస్తువులు పెట్టుకున్నారు, లోపల మంచి డిజైన్ చేశారు, కాస్ట్లీ పెట్టేశారు, సోఫా సెట్లు పెట్టారు, టీవీలు పెట్టారు, కావలసినటువంటి సామాగ్రితో సహా అందంగా కట్టుకున్నారు. ఇల్లు మంచి కలర్, మీకు కావాల్సినటువంటి కలర్ వేసేసుకున్నారు. ఇల్లంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్యామిలీ పిలిచి రండి బయటికి వెళ్ళి కూర్చుందాం, రోడ్డు మీద ఎక్కడ నుండి చూద్దాం ఇంట్లో, ఇక అక్కడే మనం బయట కూర్చుందాం అంటే ఎట్లా ఉంటుంది? ఇల్లు కట్టుకున్నది ఎందుకు? అంతేనా? చక్కగా సుందరంగా అలంకరించుకొని ఇక పదండి బయటికి వెళ్ళి కూర్చుందాం, మొత్తం చదివేసేయండి అని చెప్పేసి అని కూర్చుంటారా? కూర్చోరుగా. ఒకవేళ అలాగంటే ఏమంటారు? ఒరే ఏం పట్టిందిరా నీకు, పిచ్చేని పట్టిందేరా, ఇల్లు కట్టుకున్నది ఎందుకురా, ఇల్లు కట్టుకున్నాడు రోడ్డు ఎదురుగా అటు కూర్చుంటానంటాడేంటి అని అంటారు కదా. ఇల్లు కట్టుకుంది ఇంట్లో ఉందామని. మరి దేవుడు మనల్ని నిర్మించాడు, మన దేహాన్ని ఆయన నిర్మించాడు. ఎందుకు అంటే మన దేహములో ఆయన ఉండాలని, మనలో ఆయన ఉండాలని, మనతో ఆయన సంబంధం కలిగి ఉండాలని. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన జాగ్రత్తగా ఆలకించినట్లయితే ఈ భూమి మీద మనం చేసేటువంటి ప్రతి వస్తువు కూడా, ఒక సెల్ ఫోన్ను తయారు చేసినప్పుడు ఆ సెల్ ఫోన్ను తయారు చేసినటువంటి వ్యక్తి ఈ సెల్ ఫోన్ తనకు ఉపయోగపడాలనే తయారు చేస్తాడు. మనం చేసేటువంటి ప్రతి ఒక్క వస్తువు మనకు ఉపయోగపడాలనే తయారు చేస్తున్నప్పుడు ఆ వస్తువు ఉపయోగపడకపోతే ఏం చేస్తాం? పారేస్తాం. ఇది వేస్ట్ అంటాం. బైబిల్లో ఉన్నాయి మన అవయవాలను గురించి దేవుడు చక్కగా రాస్తూ, ఎందుకంటే ఇది లెంత్ అయిపోద్ది, అందుకని నేను అలా టచ్ చేసి ముందుకు వెళ్ళిపోతాను అంశంలోకి. ఒక చోట అంటాడు కీర్తనకారుడు, ఆయన హృదయాన్ని నిర్మించాడు. అంటే తాను నిర్మించినటువంటి నరుణ్ణి, అంటే తాను నిర్మించాడు. దేవుడు నిర్మించాడు. తాను అంటే దేవుడు ఇక్కడ తాను నిర్మించినటువంటి నరుని అన్నప్పుడు మనం నిర్మించాడు కాబట్టి ఒక్కొక్క అవయవాన్ని గురించి బైబిల్లో రాస్తూ అంటాడు, ఆయన హృదయాన్ని నిర్మించాడు అని ఉంటుంది. ఆయన హృదయాన్ని కలగజేశాడు. హృదయం అంటే ఏంటి? గుండెని తయారు చేశాడు. దాన్నే మనం ఏం చెప్తామంటే హృదయము అని పిలుస్తాం. ఆ హృదయం బైబిల్ చాలా వస్తుంది, నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం కూడా అక్కడ ఉంటుంది. చాలామంది ధనాన్ని కొంతమంది లాకర్లో ఇంట్లో చక్కగా దాచుకుంటూ ఉంటారు. అటువైపు వాళ్ళ భర్త వెళ్ళినప్పటికీ కూడా ఉలిక్కి పడిపోతూ ఉంటారు, ఏమో మొత్తం పట్టుకెళ్ళిపోతాడేమోనని. అంటే నీ ధనం ఎక్కడుంటుందో హృదయం అక్కడ ఉంటుంది అని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే మన హృదయాన్ని దేవుడు నిర్మించినప్పుడు అనేకమైనటువంటి వ్యర్థమైనటువంటి వాటినన్నిటిని కూడా హృదయంలోకి నింపుకుంటున్నాం. కానీ ప్రభు ఎందుకు తయారు చేశాడు, హృదయాన్ని ఎందుకు నిర్మించాడు అంటే తాను ఆ హృదయంలో నివసించటానికి. నా హృదయంలో ఆయన ఉండాలని ఇష్టపడుతున్నాడు.
ఆధ్యాత్మికంగా ఆత్మలో మనతో ఆయన సంబంధం కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉంటే మనమేంటో నువ్వు తర్వాత వద్దుగానే ప్రభు ఖాళీ లేదు, ఇంకా చాలా ఉన్నాయి, చాలా నింపుకున్నాం, తర్వాత చూద్దాంలేని ప్రభువును పక్కన పెట్టేసి వ్యర్థమైనటువంటి వాటిని కూడా నిర్మించుకుంటా ఉన్నాం. ఓ చాట అంటాడు, కన్నులను కలగజేసిన వాడు అంటే కన్నులు నిర్మించిన వాడు కానుకుండునా. అంటే కన్నులు నిర్మించింది ఎవరో? ఆయన నిర్మించాడు మనల్ని. కాబట్టి కన్నులను ఏం చేశాడు? నిర్మించాడు. హృదయాన్ని నిర్మించాడు. హృదయంలో దేవునికి స్థానం ఇవ్వట్లేదు. ఈ రోజున పరీక్షించుకుందాం. కన్నులు నిర్మించాడు. మరి కన్నులతో దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? చాలామంది గుడ్డు వాళ్ళు ఈ రోజున ఆ బ్రెయినీ లిపి చదువుకొని రోజుకి ఆ కొన్ని అధ్యాయాలు బైబిల్ చదువుతూ ఉంటే కళ్ళుండి నువ్వు చదవగలుగుతున్నావా? దేవుని చూడగలుగుతున్నావా నీ కన్నులతో? లేదంటే వ్యర్థమైనటువంటి వాటిని చూస్తున్నావా? ఈ రోజున 24 గంటలు ఉంటే కొంతమంది అంట 20 గంటలు సీరియళ్ళు సినిమాలు చూస్తూనే ఉంటారంటే టీవీకి అతుక్కొని. గంట 2 గంటలు కూడా కాదు. కన్నులు దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఆయన వాక్యాన్ని చదవటానికి, ఆయన కార్యాలు చూడటానికి దేవుడు కన్నులు ఇస్తే వ్యర్థమైనటువంటి వాటిని చూస్తాము, కానీ చూడాల్సిన వాటిని చూడం. 3 కోతులు మీకు తెలుసు, చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడుకో అని 3 కోతులు బొమ్మలో మీకు తెలిసే ఉంటుంది. అది చెడునే చూస్తాం, ఏది చూడకూడదో దాన్నే చూస్తాం మన కన్నులతో పొద్దున్న లేచిన కాడి నుంచి. కానీ దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? దేవుడిని కళ్ళిచ్చాడు కదా, దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? మరొక చాట అంటాడు కీర్తనకాడు, చెవులు నిర్మించిన వాడు అని ఉంటుంది. చెవులను ఎవరు నిర్మించాడంట? దేవుడే. కానీ దేవుని వాక్యాన్ని మాటకి మనం వినం, పెడచెవులు పెట్టేస్తాం. వినటం వలన నీకు విశ్వాసం కలిగిద్దని దేవుడు చెప్తే మన వాటినేనో మళ్ళీ వ్యర్థమైన వాటిని మనం వింటాం. ఈ రీతిగా దేవుడు కలగజేసినటువంటి, దేవుడు నిర్మించినటువంటి వాటిని, అంటే మనల్ని నిర్మించాడు, ప్రతి అవయవము దేవుని మహిమపరచాలని, మనలో ఆయన నివసించాలని తయారు చేస్తే మనం ఏం చేస్తున్నాం? దేవునికి ఇష్టం లేనటువంటి వాటి వైపే వాటిని ఖర్చు పెడతా ఉన్నాం. జాగ్రత్తగా గమనించండి. తాను నిర్మించినటువంటి నరుణ్ణి దేవుడు నిర్మించాడు మనల్ని. అయితే ఇక్కడ మనము ఒక ప్రశ్నతో ప్రారంభించుకుంటే, దేవుడు నిర్మించాడు మనల్ని, అయితే ఆయన నిర్మించాడు కాబట్టి ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏ విధంగా ఉంటాయి? ఇది ప్రశ్న. ఆయన ఇచ్చేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలు ఏ విధంగా ఉంటాయి? ఆయన నిర్మించాడు గనుక దేవుడు చేసేటువంటి ఉపయోగాలు ఏంటి మన జీవితాల్లో అని కనుక ప్రశ్నించుకుంటే ఒక 3 నేను చెప్పేసి త్వరగానే ముగించేస్తాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంది. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు ఆయన నిర్మించాడు కాబట్టి దేవుడు ఎలాంటి ఆశీర్వాదాలు, ఎలాంటి ఉపయోగాలు, ఎలాంటి ప్రయోజనాలు మనకు కలగజేస్తా ఉన్నాడు. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఇది అండర్లైన్ చేసుకోండి. నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఏం సెలవిస్తున్నావు ప్రభు అంటే, నేను నిన్ను విమోచించి ఉన్నాను. భయపడకము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి, ఎంత ఆదరణకరమైనటువంటి మాట. ఇశ్రాయేలు, ఆ మాట తీసేసి మీ పేరు పెట్టుకోండి అక్కడ. ఇప్పుడు దేవుడు ఆ పేరుతో చెప్తా ఉన్నాడు, భయపడకో, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను గనక నువ్వు నా సొత్తు. దేవుడు నీ పేరు తెలుసు. నువ్వు అనుకుంటావు నా పేరు తెలుసా దేవునికి? నాకు ఇంకో పేరు ఉందో తెలుసా, ముద్దు పేరు, అది తెలుసమ్మా అంటారు. నువ్వు ఎన్ని పేర్లన్నీ పెట్టుకో, నీ పేర్లు తెలుసా ఆయనకి? నీ పేరుతో పిలిచాడంట ఆయన, నీకు తెలుసా? నీ పేరుతో పిలిచాడు ఆయన. పిలిచినటువంటి దేవుడు ఆయన. నిన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు ఆయన. నిన్ను నిర్మించినటువంటి దేవుడు గనుక ఆయన ఏమై ఉన్నాడంట అంటే, ఏం చేస్తున్నాడంటే ఆయన మనల్ని విమోచించుచున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన మన విమోచకుడు. నేను నిన్ను నిర్మించాను కాబట్టి నిన్ను నేను
విమోచిస్తానని దేవుడు చక్కటి వాగ్దానాన్ని ఇస్తున్నాడు. కారణం ఏంటంటే నీవు నా సొత్తు, నువ్వు నా సొత్తు. మనం దేవుని బిడ్డలం, ఆయన సొత్తు. చెప్పగలిగే మాట నువ్వెవరో అంటే నేను యేసయ్య బిడ్డను, ఆయన సొత్తుని నేను. ఒక దైవజనుడు ట్రైన్లో ప్రయాణం వెళ్తూ ఉన్నాడంట, డిఎల్ మోడీ గారని. ఎదురుగా కొంతమంది యవనస్తులు ప్యాకెట్ ఆడుతూ ఉన్నారు. కొంతమంది టైంపాస్కి కొన్ని కార్డ్స్ తీసుకొని ఆ ట్రైన్లో ప్యాకెట్ ఆడుతూ ఉంటారు, పేక ముక్కలు తీసుకొని. సరే, ఎదురుగా ఈ దైవజనుడు కూర్చొని ఉన్నాడు. అలా చూస్తూ ఉన్నాడు, వీళ్ళకి ఎలా సువార్త చెప్పాలని అంటా ఉన్నాడు. ఈలోపు వాళ్ళు ఈయన వైపు చూసి, ఏమంటే పెద్దాయన మీరు కూడా చేస్తారా అన్నారు. బాబు నా చేతులు ఒక ఆయనకి అమ్మేశానండి అన్నాడంట. చేతులు అమ్మేశావా, ఏం మాట్లాడుతున్నారని చెప్పేసి బుర్ర తిరిగిపోయిందంట వాళ్ళకి. కాట్లు అలా పెట్టి చేతులు అమ్మేయటం ఏంటండి, ఏం మాట్లాడుతాను మీరు? అవును బాబు, మీరు ఎన్నది నిజమేనయ్యా, నా చేతులు ఒక ఆయనకి అమ్మేశాను. ఇక చేతులు చేస్తే ఆయన పనులే చేస్తాయి కానీ ఇక ఇలాంటి పనులు చేయటానికి లేదయ్యా. ఊరు కూడా ఆయన ఎవరాయన? ఆయన యేసయ్య అన్నాడంట. నా చేతులు ఒకప్పుడు మీకులాగేనే అన్నీ ఆడాయి, కానీ ఈ రోజున నా చేతులు ఆయన కొనేశాడు. ఆయన సొత్తు నేను, నా చేతులు ఆయన సొత్తు, నా శరీరం అంతా ఆయన సొత్తు. ఆయన చెప్పినట్లుగా నేను వినాలయ్యా, ఇంక మీరు చెప్పినట్టుగా నేను విన్నాను, ఏది పడితే అది నేను చేయకూడదు అన్నాడంట. ఆ ఒక్క మాట బేస్ చేసుకొని ఆయన ఆ రోజున సువార్త చెప్పడం వాళ్ళకి ప్రారంభించాడంట. ప్రియులు గమనించండి, దేవుడు చెప్తున్నాడు, నీవు నా సొత్తు, నీ ఇష్టానుసారంగా నువ్వు చేయటానికి వీలేదు. కారణం ఏంటంటే నేను నిన్ను నిర్మించాను గనుకనే నేను నిన్ను విమోచిస్తాను, నేను నిన్ను విమోచించాను, నీ విమోచకుడును అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు రావాలి, ఎందుకు వచ్చాడంటే మనందరిని కూడా విమోచించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుడై ఉన్నటువంటి ఆయన ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. మీకు అర్థం ఎలా చెప్తా? దేవుడిలో యేసు ప్రభు జీవితాన్ని గురించి మనము ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభు వారి జీవితంలో రెండు విశిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. అదేంటో తెలుసా? ఆయన సంపూర్ణమైనటువంటి దేవుడు, సంపూర్ణమైనటువంటి మానవుడు. ఎవరైనా ఉన్నారు ఈ ప్రపంచంలో? ఎవరు లేరు. ఆయన ప్రత్యేకమైనటువంటి గాడిగా కనపడుతూ ఉన్నాడు. ఆయనలో ఉన్నటువంటి రెండు లక్షణాలు, ఆయన దేవుడు, సంపూర్ణ దేవుడై ఉన్నాడు, రెండోది సంపూర్ణమైనటువంటి మానవుడిగా ఉన్నాడు. అందుకనే యేసుప్రభు లోకంలో ఉన్నప్పుడు ఆయన జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు ఒకచోట యేసుప్రభు సిలువలో పలికినటువంటి ఒక మాట ఏంటంటే, నేను దప్పిగొనుచున్నాను అంటాడు. అలాంటి దేవుడు యేసయ్య యోహాను సువార్త 4వ అధ్యాయంలోకి వచ్చేప్పటికే సమరయ స్త్రీతో అంటాడు, నేను ఇచ్చు నీళ్లు తాగినటువంటి వాళ్ళు మరి అన్నాడు కూడా దప్పికొనరు అంటాడు. అక్కడేమన్నాడు? దప్పికొనుచున్నాను అన్నాడు. మరి దప్పికొనుచున్నాను అన్నప్పుడు ఈయనిచ్చే నీళ్ళు ఈయన తాగొచ్చు కదా అన్న ప్రశ్న చాలామందిలో ఉంటుంది. మరొక చాట అంటాడు, నేను జీవాహారమునై ఉన్నాను, నన్ను ఎవరైతే భుజిస్తారో ఇంక వారికి ఎప్పుడు కూడా ఆకలి కొనరో అని చెప్పేసి అన్న దేవుడు. యేసయ్య ఒక చోట బాగా ఆకలి కొని అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి వెతికిలాడాడు, ఎక్కడైనా కాయలు ఉంటాయేమోనంటే అన్నీ ఆకులే ఉన్నాయి కానీ ఆ రోజున కాయలు లేవు. డిసప్పాయింటెడ్. అంటే ఆకలి కొన్నాడు ఆయన. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అన్నటువంటి దేవుడు ఒక రోజున సముద్రంలో ప్రయాణమైన శిష్యులు వెళ్తూ ఉండంటే పడవ అమరమున తలవాల్చి ఆయన నిద్రపోయాడు. ఏలోపు పెద్ద గాలి తుఫాను రేగింది. ప్రభువా నీకు చింత లేదా అని ఆయన లేపినప్పుడు ఆ తదుపరి యేసయ్య ఆ గాలి తుఫాన్ని గద్దించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అంటే రెండు లక్షణాలు యేసు ప్రభుని గురించి ఆయన జీవితంలో మనం పరిశీలించినప్పుడు ఈ రెండు మూర్తిభవించినట్లుగా మనకు కనపడతా ఉంటాయి. ఒకటి దైవత్వము, రెండు మానవ లక్షణాలు. రెండూ ఉన్నాయి ఆయనలో. ఆయన కన్నీళ్ళు విడిచారు, ఆయన కోపించాడు ఒక చోట, ఇవన్నీ కూడా ఉన్నాయి యేసు ప్రభువులో. కానీ ఒక మాట చెప్పనా, యేసు ప్రభు సిలువ మూసి కొరడా దెబ్బలు మనం చేసినటువంటి ఆ పాపముల నిమిత్తమై ఆయన శ్రమ పొందినప్పుడు దేవుని యొక్క లక్షణాలతో, అంటే నొప్పి కలక్కోకుండా మీరు ఏమైనా కొట్టుకుంటారు, నాకు నొప్పి లేదు, నేను దేవుని కాబట్టి అయ్యో నాకు తగలదో అని చెప్పేసి
ఆ విధంగా ఆయన భరించలేదు. ఒక మానవుడిగా ఆయన భరించాడు. ప్రతి ఒక్క కొరడా దెబ్బ, నొప్పి, బాధ భరించాడు ఆయన. ఆ బరువైనటువంటి కరుకైనటువంటి సిలువను అలా భుజాల మీద అలాగా తీసుకెళ్తా ఉన్నప్పుడు, ఇదంతా కూడా కొరడాలతో కొట్టినప్పుడు, ఆ గాయాల మీదే ఆ కరుకైనటువంటి సిలువ పడినప్పుడు ఆ వచ్చేటువంటి బాధ, విపరీతమైనటువంటి బాధను మానవుడిగానే భరించాడు ఆయన. ఆ సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు ఆ సుందరమైనటువంటి దేహం అంతా కూడా శిథిలమైపోయి అందహీనంగా ఉన్నప్పుడు, ఎక్కడ కూడా సరైనటువంటి ఆ రూపం లేదు. మొత్తం చల్లా చెదరైపోయింది మాంసం అంతా కూడా. చిన్న గాలి తగిలితేనంట విపరీతమైనటువంటి బాధ, నరకం అంట. అలా వేలాడుతూ ఉన్నప్పుడు సిలువలో ఒక చల్లగాలి సన్నగా అలాగా సిలువను తాకి అలా వెళితేనంట ఆ గాయాలకి విపరీతమైనటువంటి బాధ, నొప్పి వచ్చేదంట. వాటన్నిటిని కూడా దేవుడు మానవుడిగానే ఓర్చుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మానవుడిగానే ఓర్చుకున్నాడు. నేను దేవుని కదా, వీటినన్నిటిని కూడా నా మాయాశక్తులతో, లేదంటే వాటినన్నిటిని కూడా నేను భరించే విధంగా నేను ఏదైనా చేయగలనని దేవుడు అనుకోలా. ఆయన మనల్ని విమోచించటానికే ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనం చేసినటువంటి పాపము, మనం చేసినటువంటి అక్రమమైనటువంటి ఆ పనులు ఏవైతే ఉన్నాయో, ఆ క్రియలు ఏవైతే ఉన్నాయో, మన దోష శిక్షను ఆయన భరించి మనల్ని విడిపించటానికి, మనల్ని విమోచించటానికి యేసయ్య వచ్చాడు. అక్కడ ఒక మాట ఉంటుంది, అందరినీ విమోచించి క్రయధనం ఇచ్చి. క్రయధనం అంటే ఏంటి? ఒక మూల్యాన్ని చెల్లించాడు ఆయన. ఒక మూల్యాన్ని చెల్లించి మనలందరం కూడా విమోచించాడు పాపము నుంచి. ఒక యవనస్తుడు రోడ్డు మీద బండి తోలుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఎట్లా పడితే అట్లా తోలుకొని రూల్స్ అన్నీ కూడా బ్రేక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంటే పోలీసులు పట్టుకుంటారు, ఫైన్ రాస్తారు, లేదంటే ఫైన్ కట్టకపోతే లోపలేస్తారు. అలాంటప్పుడు యవనస్తుడు ఫోన్ చేస్తాడు, డాడీ నన్ను పట్టుకున్నారు, డబ్బులు కట్టాలంట, ఇంత కట్టాలంట, నేను విడిపించబడాలంటే. అంటే అప్పుడు ఆ డాడీ ఏం చేస్తాడు? పరిగెత్తుకుంటూ వస్తాడు కుమారుని విడిపించడానికి. కుమారుడికి బదులుగా ఆయన పెనాల్టీ ఏదైతే ఉందో ఆ పెనాల్టీని కట్టి ఆ మూల్యాన్ని చెల్లించిన తర్వాత కానీ ఆ బిడ్డని విడిపిస్తారు. అంటే ఆ బిడ్డని విడిపించుకొని వెళ్తాడు. అదేవిధంగా దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆయన నిర్మించాడు కాబట్టి మనందరం కూడా పాపములు బంధించబడి ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన క్రయధనము చెల్లించి, ఆయన మూల్యాన్ని చెల్లించి. ఏంటి ఆయన చెల్లించినటువంటి మూల్యం అంటే? యేసయ్య రక్తాన్ని చెల్లించి మనందరం కూడా ఏం చేశాడు? విమోచించాడు ఆయన. అందుకనే దైవజనుడు చెప్తూ అంటాడు, వెండి బంగారం వలన మనము విమోచించబడలేదు కానీ నిర్దోషమైన నిష్కలమైనటువంటి గొర్రె పిల్ల రక్తము ద్వారా మాత్రమే మనకి విమోచన వచ్చింది. వెండి బంగారం వలన కాదు విమోచన మనకు వచ్చింది. మనం చేస్తున్నటువంటి దాన ధర్మాలు, క్రియల వలన, మనం చేసేటువంటి ఆ ప్రతి కార్యాలు ఏవైతే ఉన్నాయో, పనులు ఏవైతే ఉన్నాయో, లేదంటే నాకు ధనం ఉంది, వాటి వల్ల నువ్వు విమోచించబడలేదు. గొర్రె పిల్ల యొక్క రక్తము అది ఎలాంటిదంట? నిర్దోషమైనది, నిష్కలమైనటువంటి గొర్రె పిల్ల రక్తము. యేసయ్య రక్తము మనల్ని విమోచింపచేసింది. ఆయన విమోచకుడు. ఆయన విమోచించటానికే ఈ లోకానికి వచ్చాడు. అంతేగాని ఒక మతాన్ని స్థాపించడానికి యేసయ్య ఈ లోకానికి రాలా. మతాలు చాలా కండిషన్ పెట్టాయి. మతాలు నువ్వు ఏం చేయాలి, నువ్వు ఇది చేస్తే, నువ్వు అది చేస్తే అన్నట్టుగా మతాలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడితే, బైబిల్ ఎలాంటి రూల్స్ లేవు, యేసయ్య ఎలాంటి రూల్స్ పెట్టలా. నువ్వు ప్రశ్నించాలి అన్నాడు దేవుడు. కొన్ని మత గ్రంథాలు చదివినప్పుడు ఆ మత గ్రంథాలు ఏవైతే చెప్పాయో అవే చేయాలా. అడగటానికి నీకు అర్హత లేదంటారు. అమ్మో దేవుడిని నిలదీస్తా, చంపలేసుకో, పాపం, అది అడగకూడదు నువ్వు. మరి ఇది ఎలాగండి, నాకు అర్థం అవ్వట్లేదంటే ఇక అదంతే, నువ్వు చేయాల్సింది అంతే. నువ్వు అడగటానికి నువ్వెవరో దేవుణ్ణి అడగటానికి? చంపలేసుకో, లంపకాయలు వేసుకో అంటారు. కానీ యేసయ్య చెప్తున్నటువంటి మాట ఏంటి తెలిసి, ఈ లోకానికి వచ్చి లేఖనాలని మీరు పరిశీలించండి, అవి నా గురించి సాక్ష్యం చెప్తాయి. పరిశీలించు,
బైబిల్ గ్రంథాన్ని చదువు. యేసయ్య గురించి అక్కడ ఉంటుంది. ప్రశ్నించాలి. మన మధ్యలో ప్రశ్నలు వచ్చినప్పుడు మాత్రమే దేవుడు జవాబుని ఇచ్చే దేవుడు. అంతేగాని గుడ్డెద్దెల్లి చేలుబడినట్లుగా మనం ఆచారపరంగా భక్తిని చేయకూడదు. బైబిల్ చెప్తున్నటువంటి మాట. పరిశీలించి యేసయ్యని తెలుసుకోవాలి. తాను నిర్మించినటువంటి నరుణ్ణి ఆయన ఏదోను తోటలో పెట్టాడంటే, దేవుడు మనం నిర్మించినప్పుడు ఆయన నిర్మించాడు కాబట్టి ఎలాంటి ఉపయోగాలు, ఎలాంటి ఆశీర్వాదాలు మనకు ఉన్నాయంటే ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన నిర్మించాడు గనుక, ఇశ్రాయేలు నేను నిన్ను నిర్మించాను గనుక నేను నీకు విమోచకుడినై ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. రెండో మాట కూడా చదువుతాం. ఆయన నిర్మించాడు కాబట్టి రెండో ఆశీర్వాదం ఏంటి? 44వ అధ్యాయము, ఈసారి 2వ వచనం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనం. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడైన యెహోవా. చాలా దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలా నిర్మించాడంట? గర్భములో మనల్ని నిర్మించి అని ఉంది అక్కడ. ఆయన నిర్మించాడు కాబట్టి ఆయన మనకి ఏమై ఉన్నాడు చెప్పండి? ఏమై ఉన్నాడంట చెప్పండి. చదివినప్పుడు విన్నారుగా. ఆయన గర్భంలో నిర్మించాడు కాబట్టి మనకి సహాయకుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? సహాయకుడై ఉన్నాడు. ఈ రోజున చాలామంది సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఏదో ఒక బాధ, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు ఎవరు సహాయం చేస్తారు? నాకు ఏ వ్యక్తిని కలిస్తే నాకు సహాయం వస్తుందని సహాయం నిమిత్తమై ప్రతి ఒక్కరిని కూడా కలవటానికి చూస్తూ ఉంటాము కదా. ఏదో ఒక సమస్య ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంది. కొంతమంది మాట ఇస్తారు, నేను ఉన్నానుగా, నేను సహాయం చేస్తానంటారు. ఆ టైంకి ఏమైపోతారు? ఫోన్ లిఫ్ట్ చేయడు. అయ్యో సహాయం చేస్తానన్నాడు కదా, ఆయన ఇస్తాడని చెప్పేసి నేను వచ్చాను, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదండి ఆయన అని నిరుత్సాహపడిపోతూ ఉంటాం. అవును, నిజమే. మనం నమ్ముకున్నటువంటి వారే, మనకు ఆశ్చర్యంగా ఉంటానటువంటి వాళ్ళే, మనకు సహాయం చేస్తానన్నటువంటి వాళ్ళే ఒక్కొక్కసారి మనల్ని ఏం చేస్తారు? సహాయం చేయకుండా దాటి వెళ్ళిపోతారు. కానీ మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడికి ఒక పేరు ఉంది. అదేంటి తెలుసా? ఎబినేజర్. ఏంటది? ఎబినేజర్ అంటే ఏంటి? సహాయకుడు. యెహోవా నా ఆపత్కాలమందు ఆయన నమ్ముకొనదగినటువంటి సహాయకుడు అని ఉంది వాక్యం. ఆపత్కాలమందు, ఎవరైతే ఆపత్కాలమందు దిక్కులు చూడకోకుండా దేవుని వైపు చూస్తారో, ప్రార్థనాపూర్వకంగా విజ్ఞాపన ప్రార్థనతో దేవుని వైపు తిరిగి ప్రభువా నాకు సహాయం చేయవని చెప్పేసి దేవుని వైపు ఎవరైతే తిరిగి చూస్తారో ఆయన కృపాసింహాసనము నుంచి అంట సహాయాన్ని అందిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏదో ఒక రూపంలో దేవునికి తెలుసు నీకు ఎలా సహాయం చేయాలో. నీ ప్రార్థన ఆయన ఆలకిచ్చినప్పుడు, నీ విజ్ఞాపన ఆయన ఆలకిచ్చినప్పుడు, నువ్వు సహాయాన్ని కోరుకున్నప్పుడు, ఆయన ఆశ్రయించినప్పుడు, ప్రభా నీవే ఆధారము, నీవే నా ఆశ్రయము, నాకు దిక్కు లేదయ్యా, నా అండ నీవే, నా కొండ నీవే, నేను మనుషులు ఆశ్రయించట్లా, నీ మీదే నేను ఆధారపడ్డాను ప్రభా, నాకు మేలు చేయవా, నాకు సహాయం చేయవా అని దేవుని వైపు నువ్వు ఆసక్తితో కనిపెట్టుకొని చూసినప్పుడంట ఆయన కృపాసింహాసనమును నీకు సహాయం అందిస్తాడు. ఆయన ఏదో ఒక రూపంలో మనుషులు ప్రేరేపిస్తాడు, ఆయన సహాయం చేస్తాడు. ఆయన సహాయం చేసేటువంటి దేవుడు. ఎవరైతే ఆయన నమ్ముకుంటారో ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడు. మీకు విషయం తెలుసా? నాకు ఒక జాబ్ ఉంది తెలుసా? ఎప్పుడూ చెప్పలేదు అనుకుంటే, అవకాశం రాలే. దిక్కు దశ లేనటువంటి పరిస్థితుల్లో జాబు పోయిన తర్వాత, గుడ్డుతనం వచ్చేసిన తర్వాత ఏడుస్తూ ఉన్నప్పుడు, తినటానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితికి వెళ్ళినప్పుడు, చిన్నపిల్లలు, ఆడపిల్ల మీదే భారం పడిపోయింది, ఏం చేయాలో అర్థం అవట్లా, హృదయం అంతా కూడా గలిబిడితో ఉన్నాను. అలాంటి పరిస్థితుల్లో ఉదయాన్నే లేచి దేవుని అడగటం ప్రారంభించా. ప్రభువా ఒక్క జాబ్ అడిగితే ఫస్ట్ ఏం చేశాడు తెలుసా? ఫస్ట్ నాకే ఇచ్చాడు దేవుడు. కొన్ని పోస్టులు పడ్డాయి. అమ్మగారు అంది, అవి బ్యాక్లాగ్ పోస్టులు, నీకు ఆల్రెడీ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఉంది కదా, బ్లైండ్ సర్టిఫికేట్ తీసుకున్నా. గవర్నమెంట్ సదరన్లో బుక్ చేసి ఒక సర్టిఫికేట్ ఇచ్చారు, ఇతను బ్లైండ్ అని నిర్ధారించి. ఒక 4 డాక్టర్లు పరిశీలించి ఎంత పర్సెంటేజ్ ఉంది, ఎంత కోల్పోయాడు ఈయన అని చెప్పేసి దాన్ని సర్టిఫికేట్ ఇచ్చారు నాకు. అప్పుడు నాకు 75% ఉంది, ఇప్పుడు 90% పోయింది, ఇంకెక్కువగానే పోయింది.
వాళ్ళు 100% అని ఇచ్చేశారు నాకు. అయితే అలాంటి సమయంలో దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తూ ఉన్నాం. పోస్టులు పడ్డాయి పేపర్లో. ఒక పోస్టు అంటే చూసి అప్లై చేద్దాం, దేవుడు ఏమైనా మేలు చేస్తాడేమో, నీ సర్టిఫికేట్లు పట్టురా అని అంది. సరే సర్టిఫికేట్లు తీసాం. అవన్నీ కూడా తనే అన్నీ ఫిల్ చేసింది. దానికి కావాల్సినటువంటి గెజిటెడ్ సంతకాలన్నీ కూడా పెట్టేసి బందరు పంపించింది. వాళ్ళ నాన్నగారికి ఇచ్చి పంపించింది. అప్లై చేశారు. అలా ప్రార్థన చేస్తూ ఉన్నాం, దాన్ని మర్చిపోయాం. ఈలోపు ఒక రోజున ఫోన్ వచ్చింది. ఏమండి, గారపాటి గోపాలరావు గారు మీరేనా? అవునండి. మీరు ఇంటర్వ్యూకి రండి, పలానా రోజున మీ సర్టిఫికెట్లను తీసుకొని అని చెప్పేసి అనగానే ఎలా ఉంటుంది మాకు అర్థం అవ్వాలా కాసేపు. సరే మొత్తం సర్దుకొని వెళ్ళాము. అవన్నీ కూడా అప్లై చేసి ఆ ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎక్కడ చేస్తారు, ఇదిగో మీకు అవైలబిలిటీ ఈ ప్లేస్లో ఉన్నాయి అని కొన్ని విజయవాడలో కొన్ని ప్లేసులు నాకు చెప్పారు. అవన్నీ కూడా ఏ ప్లేస్ ఎక్కడ ఉంటుందో మాకు తెలియదు అంతగా. ఏదో బండ గుర్తులు కొన్ని వరకు తెలుసు, కానీ కొన్ని ప్రదేశాలు మాకు తెలియదు అవి. సరే అక్కడ వాళ్ళు కొంతమందిని అడిగితే ఈ ప్లేస్ తీసుకోండి అమ్మా, ఇది విజయవాడ సెంటర్లో ఉంటుంది, ఇది బాగానే ఉంటుంది, ఇది అయితే కొండ మీద, ఇవన్నీ మీకు ఎందుకు అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత వాళ్ళు అన్నమాట మాట ఏంటంటే ఈ జాబ్ మీరే చేయాలన్నారు. అదేంటండి అలా మాట్లాడతారు, నేను బ్లైండ్ కదండి, నేను ఎలా చేస్తానని. లేదండి మీరే చేయాలి. నా బ్లైండ్ మీద ఇచ్చారా మీరు? ఈ గుడ్డుతనంతో వచ్చిందే కదా ఈ పోస్ట్. అవునండి అంటున్నారు. మరి ఎలా చేస్తాను నేను? అంతలో ఒక ఆఫీసర్ అన్నాడు, ఏమండి మీకు ఎందుకండి, వాళ్ళు చేస్తే చేస్తాడు, లేదంటే రిజైన్ చేస్తాడు, ముందు మీరు ఆర్డర్ ఫామ్ ఇచ్చేసేయండి ఆయనకి అన్నారు. సరే ఆర్డర్ ఫామ్ తీసేసుకున్నాం, సంతోషం లేదు, బయటకు వచ్చాం. ఏంటమ్మా అన్నాం. ఇంక నేనేం చేస్తాను, నేనేం చేయలేను కదా, ఎందుకు వదిలేద్దాం అన్నాం. అమ్మగారు అన్నారు, లేదు తీసుకుందాం, దేవుడు ఇచ్చాడు, ఏం చేస్తాడు చూద్దాం అన్నట్టుగా దాన్ని తీసుకొని వెళ్ళాం. 10 రోజులు పాపం తనే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేసి నైట్ డ్యూటీ చేసి పగలు వచ్చేసి నా డ్యూటీ చేస్తుంది. భయం వేసింది నాకు, సిక్ అయిపోతే. రాత్రి నైట్ డ్యూటీలు పెట్టుకొని నైట్ డ్యూటీలు చేసి పగలి చేసేపటికే మళ్ళీ ఇంట్లో పని సిక్ అయిపోతాయి. ఈలోపు నేను చేస్తున్నటువంటి ఆ ప్రాంతంలోనే నాకు ప్రెజర్ రావటం స్టార్ట్ అయిపోయింది. వర్క్ అంతగా మాకు తెలియట్లా. అంతకుముందు చేసినటువంటి వ్యక్తి కావాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎంఓ గారు, మెడికల్ ఆఫీసరు, ఈ గుడ్డోడు వచ్చి పడ్డాడు, మనకి పని అవ్వట్లేదు, ఈయన ఎందుకు మనకిష్టమైన వ్యక్తిని తెచ్చుకుందాం అని చెప్పేసి మా మీద ప్రెజర్ తీసుకొచ్చేస్తూ ఉన్నారు. అంటే మమ్మల్ని రిజైన్ చేసే విధంగా కొంచెం ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు, కొంచెం నిందిస్తూ ఉన్నారు, అవమానకరంగా మాట్లాడుతున్నారు, చులకనగా చూస్తూ ఉన్నారు. ఒకప్పుడు నేను చేసినటువంటి జాబులో ఒక 20 మంది 25 మంది నేను చేసిన జాబులో నా అండర్లో పనిచేసేవాళ్ళు. 30,000 జీతం, 35,000 జీతాల్లో ఉండేవాళ్ళు నా అండర్లో పనిచేసేవాళ్ళు. అలాంటి చేసినటువంటి వ్యక్తిని ఒక్కొక్కసారి ఆ జాబ్కి వెళ్ళంగానే వాళ్ళందరూ అలా చూస్తుంటే కొంచెం బాధ అనిపించింది నాకు. ఆయనే దేవుడు ఇచ్చాడు కదా, ఇప్పుడు ఉన్న పరిస్థితులు మనకి చాలా ఇంపార్టెంట్ ఈ జాబ్ అని చెప్పేసి. చిన్న జీతమే అయినా కానీ మేము అలా కనిపెట్టుకొని ఉంటే బాగా ఒత్తిడి వచ్చేసింది. ఒక రోజున ఇద్దరు నిర్ధారించుకున్నాం, ఇక వద్దాం, ఇది రిజైన్ చేసేద్దాం. లోపల బాధ ఉంది. ఒక గవర్నమెంట్ అండర్టేకింగ్ ఇచ్చినటువంటి జాబ్ ఎలా వదిలేస్తామన్న బాధ ఉంది. కానీ తప్పట్లేదు, రిజైన్ లెటర్ రాసేసాం, అమ్మగారు రాసేసింది, పద ఇచ్చేద్దాం అని చెప్పేసి. బండి ఎక్కిన కాడ నుంచి ఒక పాట పాడుకుంటా బయలుదేరాం ఇద్దరం. ఆ పాట ఏంటి తెలుసా? గుర్తుందమ్మా? ఓడిపోనివ్వడు యేసు, ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు యేసు, ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు, చేజారిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు యేసు, ఓడిపోనివ్వడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఓటమి తప్పినను అంటే ఓడిపోయావు, అయిపోయింది, చేయి జారిపోయింది అన్నటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఏం చేస్తాడంట? ఓడిపోనివ్వడండి. పాట పాడుకుంటూ వెళ్ళాం.
ఇక ఆ లెటర్ ఇద్దాం అనుకున్నప్పుడు అక్కడ ఒక యవనస్తురాలు చెప్పింది, ఏమండి ఎందుకంటే రిజైన్ చేయటం, ఒక అధికారి ఉన్నాడు మనందరికీ పైన, ఆయనకి ఫోన్ చేయండి అంట. ఎవరమ్మా? పలాని వ్యక్తి. నా దగ్గర నెంబర్ లేదమ్మా. నేను ఇస్తాను కదా. దేవుడు చూడండి ఎలా ప్రేరేపించాడో. ఆ నెంబర్ తీసుకొని అలా బయటికి వెళ్ళి లోపలేంటో మెడికల్ ఆఫీసరు అతను పిలవండి, ఆ లెటర్ తీసుకోండి అని పిలవటానికి మమ్మల్ని ఒత్తిడి చేస్తూ ఉంటుంటే ఒక్క నిమిషం అండి అని బయటికి వెళ్ళి ఫోన్లో మాట్లాడి, సార్ అన్న అంతే. మీ పేరేంటండి? గారపాటి గోపాలరావు అండి. ఏమండి సారీ సార్ అన్నాడు ఆయన. నాకు చిన్న పోస్ట్ ఆయన, ఒక పెద్ద అధికారి. సారీ సార్ అన్నాడు. మిమ్మల్ని మేమే రిక్రూట్ చేసామండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము. ఎందుకు ఫోన్ చేశారు? రిజైన్ చేస్తానికి వచ్చామండి, మా వల్ల అవ్వట్లేదండి, ఇక కొంచెం ఒత్తిడిగా ఉంది, ఇక్కడ మానేద్దామని వచ్చామండి. రిజైన్ ఎందుకు? రిజైన్ చేయడం అక్కర్లా, నీ ప్లేస్లో ఒకరిని పెట్టుకో, నేను చెప్తున్నా అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తిని పెట్టుకో, ఒక చిన్నగా ఒక ఇంటర్మీడియట్ చదివినటువంటి బిడ్డలను ఎవరిని పెట్టుకో, ఒక పేదవాళ్ళని నీ ద్వారా కొంత అమౌంట్ వాళ్ళకి ఇవ్వు, కొంత నువ్వు తీసుకో, మాట రానికోండి చూడు అని నన్ను ధైర్యపరిచి ఒక అధికారి మళ్ళీ తిరిగి ఆ అమ్మో గారికి నేను మాట్లాడతానని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి, ఇతన్ని ఇక్కడి నుంచి ఇక్కడ కొంచెం ఎక్కువగా ప్రెజర్ ఉంటుంది కాబట్టి వేరే ప్రాంతానికి, అక్కడ కొంచెం ప్రెజర్ ఉంటుంది, ఆ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ పెట్టండి. ఆయన లెటర్ ఇస్తాడు, నాకు పంపించి నేను సైన్ చేసి పంపించేస్తానని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు మళ్ళా గుండెల్లో ఒక ఆనందం. అది దేవుడు ఇచ్చినప్పుడు ఇంక అయిపోయింది, వాటం పోలైపోయాం, చేయి జారిపోతూ ఉంది. అలాంటి పరిస్థితులు కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా? గొప్ప జయాన్ని ఇచ్చాడు, సహాయం చేశాడు ఆయన. వచ్చింది, ఆ జాయిన్ అయిపోయిన తర్వాత ఒక పర్సన్ పెట్టాము, అంత బాగుంది. ఇప్పుడు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు తంబేయాలి అన్నారు. రోజు పొద్దున్నే మధ్యాహ్నం సాయంత్రం తంబేయాలని సిస్టమ్ వచ్చింది అప్పుడు జగన్ గారి గవర్నమెంట్లో. ఇప్పుడు అమ్మగారు ఏం చేయాలి? ఇక్కడి నుంచి ఆ 1 టౌన్ వరకు నన్ను తీసుకుని వెళ్ళి 3 పూట్ల, మరి ఎలా కుదిరిద్ది? నాకు ఒక పక్కన ఉండాలి, ఏం చేయను అర్థం అవట్లా. మళ్ళీ రెండో టాస్క్ ఇది. వెంటనే 2 రోజులు వెళ్ళా, 2 రోజులు వేసి వచ్చాను. అమ్మగారు సహాయం చేసింది. ఇక నా వల్ల అవట్లా, ప్రార్థన చేసుకున్నా, ప్రభువా ఇది కూడా నాకు సహాయం చేయి, నా వల్ల అవ్వదు, నేను చేయలేను, ఇక్కడ వరకు వచ్చి ఈ ముద్ర వేయలేను నేను అని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని అమ్మవారి గారు ఆ ఆఫీసర్కి ఫోన్ చేశా, సార్ నేను వెళ్ళిపోతున్నాను సార్, ఎక్కడ పడిపోతాను నాకు తెలీదు, కొంచెం కష్టంగా ఉంది సార్ అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? వెంటనే మీకు దగ్గరికి ఎక్కడ ఉంది? రాజీవ్ నగర్ ఉందండి, అక్కడ వేసుకోండి మీరు అన్నాడు. అక్కడ వెళ్ళేయండి అని చెప్పేసి మళ్ళీ అవకాశాన్ని ఇచ్చారు. సరే అక్కడికి వెళ్ళాను, అక్కడ వేస్తా ఉన్నా. 3-4 నెలలు గడిచిపోయింది. ఈలోపు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే తంబగాది ఎఫ్ఆర్ఎస్ వేయాలన్నారంటే ఏంటి, ఫేస్ వేయాలి అన్నారు. ఫేస్ ఫోటో తీసి పంపించాలి, రూల్స్ వచ్చేసినాయి. సరే ఫేస్ కూడా అవుతూ ఉంది. ఇక మధ్యాహ్నం కొంచెం ఇంకా పెరిగిపోయింది నాకు సైటు, నేను నడవటం కష్టమైపోయింది, రోడ్డు దాటడం కష్టమైపోతూ ఉంది, నా వల్ల అట్లా. మళ్ళా ప్రార్థన చేశా, ప్రభువా నా వల్ల అవట్లా, ఇక్కడ కూడా నా వల్ల అవట్లా, నడవలేను ప్రభువా నేను అని ప్రార్థన చేస్తే ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు తెలుసా? నా అటెండెన్స్ పడతలా. వాళ్ళకి ఫోన్ చేసి, సార్ నా అటెండెన్స్ పడతలేదు సార్, తీసుకోవట్లేదు అని చెప్పేసి అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? సార్ మీకు చెప్పలేదా? ఏంటి సార్ మీకు బ్లైండ్ అండ్ రాసేసాం సార్, మీరు వెళ్ళే పని లేదు, ఎఫ్ఆర్ఎస్ లేదు, మీకు సంతకమే లేదన్నారు. దేని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మీరు నమ్ముతారా? ఇదే సాక్ష్యం నేను చెప్తుంటే మొన్న ఈ మధ్య కూడా వాళ్ళు నమ్మట్లా ఈ విషయాన్ని. జాబ్ ఉందన్న సంగతి కూడా నాకు తెలీదు, మర్చిపోయా. కానీ నా అకౌంట్లో జీతం పడిద్ది. అలా ఒక సంతకం చేయను, ఒక అటెండెన్స్ లేదు, నాకు ఏమీ లేదు. ఇది దేవుడు చేసిన సహాయం కాదా? ఆయన చేసిన కార్యం కాదా ఇది? ఆయన సహాయకుడు, ఆపత్కాలమందు నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. ఆయన కార్యాలు గొప్ప కార్యాలు మీకు తెలియట్లా. ఎన్నో సాక్ష్యాలు చెప్పగలం మా జీవితాలు, మేమే మీకు నిదర్శనంగా నిలబడి ఉన్నాం. ప్రార్థన చేసినప్పుడు ఆపత్కాలమందు నా వల్ల కాదు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు దేవుని వైపే కనులెత్తి ఆయన మీద ఆధారపడి ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? సహాయం చేశాడు. మీ జీవితాల్లో కూడా ప్రభువు సహాయం చేయాలని చూస్తున్నాడు. కారణం ఎందుకంటే ఆయన మనల్ని నిర్మించాడు కాబట్టి ఆయన మనందరికీ ఎలా ఉన్నాడు? సహాయకుడై ఉన్నాడు. 3వ మాట కూడా చెప్పి నేను ముగించేస్తాను. అదే 44వ అధ్యాయము, ఈసారి 21వ వచనం.
యెషయా 44 అధ్యాయము 21 వచనంలో అక్కడ కూడా యాకోబు, యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకును. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇదిగోండి, అండర్లైన్ చేసుకోండి. నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడై ఉన్నావు. నేను నిన్ను మరచిపోజాలను. ఏమైపోడంట? నేను నిన్ను మరచిపో జాలను అన్నాడా, మరిచిపోను అన్నాడా? మరిచిపోను అని ఒక మాట అంటే సరిపోయేదిగా. మరిచిపోను జాలను అంటే ఏంటి? ఇంకా నా వల్ల కాదయ్యా, అసలు నిన్ను మర్చిపోలేను నేను అని దేవుడు అక్కడ ఎంత వాగ్దానం ఉండేది. నేను నిన్ను నిర్మించాను కాబట్టి నేను నిన్ను మరిచిపోజాలను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు నమ్ముకున్నటువంటి బంధువులే, నీ స్నేహితులే, నీ ఇంటివారే నువ్వు చేసినటువంటి మేలులు మరిచిపోయినటువంటి వారిగా ఉన్నారేమో. చాలామంది చెప్తారు ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలు, నేను చాలా చేశాను వాళ్ళకి, చాలా ఆపదలు వాళ్ళని ఆదుకున్నాను, ధనాన్ని ఇచ్చాను, వాళ్ళకి చాలా సహాయం చేశా, కానీ కృతజ్ఞత లేనటువంటి వారుగా ఉన్నారయ్యా. మర్చిపోయారు, చేసిన పనిలో మర్చిపోయారయ్యా అని కొంతమంది చాలామంది బాధపడుతూ ఉంటారు. నేను చెప్పే మాట ఏంటో తెలుసా? ఒక పని చేశారంటే ఇక మర్చిపోండి దాన్ని. వాళ్ళ నుంచి ఏం ఆశించొద్దు ఇక మీరు. అప్పుడు మనసు ఎలా ఉంటుంది తెలుసా? ఆనందంగానే ఉంటుంది. ఇంకా అటు నుంచి పట్టించుకో మనం. కానీ పట్టించుకున్నావా, నీ హృదయం అంతా కూడా కలుషితం అయిపోతాయి. కొంచెం ఇబ్బంది వాతావరణం, కొంచెం బాధ అనిపించింది. అరే ఎంత చేశాం కదా, వాళ్ళేంటి కృతజ్ఞత లేనటువంటి వారిగా ఉన్నారు. యేసు ప్రభు 10 మంది కుష్ఠరోగుల్ని బాగు చేస్తే ఎంతమంది వచ్చారండి? ఎంతమంది వచ్చారు? ఒకళ్ళే వచ్చి ప్రభా నీకు థ్యాంక్స్ అని చెప్పారు. అంటే 100లో ఎంత పర్సెంటేజ్ అది? 10%. యేసు ప్రభుకే ఒక 10% వస్తే మన జీవితాలు ఎంతండి? మనుషులు ఎలాంటి వాళ్ళు? మేలు పొందుతారు, మర్చిపోయేటువంటి వారుగా, అంటే కృతజ్ఞత లేనటువంటి వారుగా లేనివారుగా ఉండాలని నేను అంటలా. కృతజ్ఞత ఉండాలి. కానీ మనుషులు ఎలా ఉన్నారు? కృతజ్ఞత లేనటువంటి వారుగా ఉన్నప్పుడు ఒకవేళ నువ్వు మేలు చేసినప్పుడు కూడా వాళ్ళ నుంచి నువ్వేం ఎక్స్పెక్ట్ చేయమాక, వదిలేసాయి. వాళ్ళు చేయరు, దేవుడు ఇచ్చినటువంటి ప్రేమను బట్టి నేను చేస్తాను అన్నట్టుగా చేయి, అంతే. ఇంకా వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయమాక. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను నిర్మించాను కాబట్టి నిన్ను నేను మరిచిపోను, నిన్ను విడివను, ఎడబాయును అన్నటువంటి దేవుడు. ఒక్కోసారి నువ్వు అనుకుంటా మర్చిపోయాడేమో దేవుడు. ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ నిందలు, ఎందుకు ఈ అవమానాలు, ఏంటి పరిస్థితి, ఎప్పుడు చూసినా ఇదే పరిస్థితి, ఇంకెన్నాళ్ళు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదేమో, నన్ను మర్చిపోయాడేమో అనుకుంటే దేవుడు చెప్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? నేను నిన్ను మర్చిపోయే దేవుని కాదు. ఎందుకు? నేను నిన్ను నిర్మించాను కాబట్టి ఎలా వదిలిస్తాను? నేను నిన్ను మర్చిపోను. ఆయన మర్చిపోయేటువంటి దేవుడు కాదు. ఆయన నిత్యము ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు. ఆయన కన్ను దృష్టి మన మీద ఉంది కాబట్టి ఈ రోజున మనందరం కూడా శ్వాస పీల్చుకుంటున్నాం, ఊపిరి పీల్చుకుంటున్నాం, సజీవ లెక్కలు మనందరం కూడా స్థిరపడి ఉన్నామంటే కారణం ఏంటి తెలుసా? ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. మర్చిపోలేదు కాబట్టే ఎన్ని మేలు చేసి ఉంటాడు మన జీవితాల్లో. ఒక్కొక్కటి లెక్కలు కడితే ఎన్నెన్నో దేవుడు చేసినటువంటి మేలులు. ఆయన దాటిపోయేటువంటి దేవుడు కాదు, మరిచిపోయేటువంటి దేవుడు కాదు. మరిచిపోజాలను అన్నాడు. మర్చిపోవటానికి నేను మర్చిపోలేను. చాలామంది కొంతమంది కొన్ని భార్యలను చూసో భర్తలను చూసో అస్సలు నిన్ను మర్చిపోలేను నేను అంటూ ఉంటారు కదా. కొంతమంది అన్నవి తినేవాళ్ళు అది తినకోకుండా ఉండలేకపోతున్నాను నేను అంటాడు. అది చేయకుండా ఉండలేకపోతున్నాను, చూడకుండా ఉండలేకపోతున్నాను, చూడకుండా ఉండజాలను అన్న మాటలు వస్తాను, తినకుండా ఉండజాలను అన్న మాటలు మనం చెప్తూ ఉంటామే. అలాగే దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే, నేను నిన్ను నిర్మించాను గనుక నేను నిన్ను మరిచిపోజాలను. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎప్పుడు కూడా ఆయన మనల్ని చూస్తూనే ఉన్నాడు, ఆయన మనకి మేలు చేస్తూనే ఉన్నాడు, ఆయన మనం నడిపిస్తూనే ఉన్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసాం. తాను నిర్మించినటువంటి నరుణ్ణి ఆయన ఏదోను తోటలో ఉంచాడు అన్న మాటని, అంటే ఆయన నిర్మించాడు అన్న మాటని మనం ధ్యానించుకున్నప్పుడు దేవుని చేత మనం నిర్మించబడ్డాము. దేవుడు నిర్మించినప్పుడు
ఆయన ఇచ్చేటువంటి ఉపయోగాలు, ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు ఏంటంటే, నేను నిన్ను నిర్మించాను కాబట్టి నేను ఎలా ఉన్నాను నీకంటే విమోచకుడునై ఉన్నాను. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ప్రభువా ఇదిగో నా జీవితం అని దేవుని చేతిలో పెడతారో వాళ్ళని దేవుడు విమోచకుడుగా ఉన్నాడు. ఆయన విమోచించేటువంటి దేవుడు. రెండవది, ఆయన నిర్మించాడు గనుక ఆయన మనకు సహాయకుడై ఉన్నాడు. ఆపత్కాలమందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అది ఎలాంటిదైనప్పటికీ కూడా ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిర్మించాడు గనుక ఆయన నిన్ను మరిచిపోవజాలను అని చెప్పేసి దేవుడు చెప్పాడు. స్తోత్రం చెప్పండి. మనసారా దేవుణ్ణి నిండు హృదయముతో, ప్రభువా నీకు స్తోత్రాలు, ప్రభువా నీకు వందనాలయ్యా, మమ్మల్ని నిర్మించినందుకు నీకు వందనాలు ప్రభువా, నీ పోలికతో నీ రూపములోకి ప్రభువా మమ్మల్ని కలుగు చేసినందుకు, నిర్మించినందుకే నీకు వందనాలు. ఎంత గొప్ప దేవుడు అయ్యా, నీ గొప్పతనాన్ని బట్టి, నీ ఔన్నత్యాన్ని బట్టి నాయన నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారుగా ప్రభువా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభువా. ఇదిగో నాయన, మీరు విమోచించటానికి వచ్చినప్పుడు కూడా ఇంకా రక్షణ లేక నీకు దూరంగా ఉన్నాను ప్రభువా, నన్ను క్షమించు. ఇదిగో నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నానని ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులు ఇంకెవరైతే రక్షణ పొందుకోకుండా ఇంకా విమోచన విడుదల లేకుండా జీవిస్తూ ఉన్నారో, ఇప్పుడైనా యేసయ్య త్యాగాన్ని, సిలువలో నీ కొరకు పొందినటువంటి ఆ త్యాగాన్ని, ఆ బలిని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రభు దగ్గరికి రా, నీ జీవితాన్ని చేతుల్లో పెట్టు. చెయ్యి, ప్రార్థన చేయి. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నీ ఘనమైన పాదములకు వందనములు, స్తుతి స్తోత్రాలయ్యా. విన్న వాక్యాన్ని ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో నాటబడి అయా ఫలించి అభివృద్ధిలోకి రావడానికి సహాయం చేయండి. నీ మాటలు మమ్మల్ని జీవింపచేసే మాటలు, మమ్మల్ని బ్రతికింపజేసే మాటలు ప్రభువా. నీ మాటలు జీవము కలిగినటువంటి మాటలు ప్రభువా. ఆ మాటల ద్వారా మా జీవితాలని మార్చే శక్తి నీలోనే ఉంది నాయన. అందుని బట్టి వందనాలు. ఒక్కొక్కరు హృదయంలోకి ఆ మాటలను చొరబడులాగిన సహాయం ఇచ్చేయండి ప్రభువా. నీ మాటలను ధ్యానించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. నీలో స్థిరపడి బలముగా విశ్వాసములో ప్రభు తండ్రి నిలకడగా ఉంటూ అయా ప్రభ వెలుగు పొందేటువంటి దీపాలుగా, వెలిగించేటువంటి దీపాలుగా బిడ్డల హృదయాలని మండే వ్యక్తులుగా మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మదేవ, నీ కదలిక ప్రతి ఒక్కరిచో ఉంచండి. ప్రతి ఒక్క హృదయంలో జీవాన్ని తీసుకురండి. పిల్లలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. ఈ కండ్రిక ప్రాంతాన్ని, మందిరం చుట్టూన్నటువంటి ప్రాంతాన్ని చేతులుగా అప్పచెప్తున్నాను నా తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలందరిని కూడా విమోచించమని, ప్రతి ఒక్కరిని కూడా విడిపించమని, అపవాదిగాడి యొక్క చేతుల్లో నుంచి ప్రభా ప్రతి ఒక్కరిని విడిపించి నాయన నీ మార్గంలో నడిపించి రక్షణ అనుభవంలోకి నడిపించమని, నిత్య జీవానికి వారసులుగా ప్రతి ఒక్కరిని మార్చమని యేసు అతి పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.